ఈ నెల 22వ తేదీన చలో రాజయ్యపేట కార్యక్రమం నిర్వహిస్తామని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. రాజయ్యపేట మత్స్యకారులకు వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు. అభిప్రాయం మేరకు బర్గ్రగ్ పార్కుపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. పోలీసులతో ఉద్యమం అణచివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మత్స్యకారులను టీడీపీ నేతలు రెచ్చగొట్టారని అన్నారు. పోలీసులు ఆంక్షలు పెట్టడానికి రాజయ్యపేట ఏమైనా నిషేధిత ప్రాంతమా అంటూ ప్రశ్నించారు. మేజర్గా రాజయ్యపేట ఇష్యూ, బల్గ్రగ్ పార్క్ ఇష్యూ మీద పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామస్తులు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా మళ్ళీ ఇంకొక 800-900 ఎకరాలు ఎక్వైర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తున్నామని ఇచ్చేస్తున్నటువంటి క్రమంలో వారికి మన తాలూకు మద్దతుని తెలియజేయాలనేటువంటిది మా పార్టీ అధ్యక్షులు గారు మొన్న వారు వచ్చి కలిసిన తర్వాత మాకు చెప్పడం జరిగింది. పార్టీ అధ్యక్షుడిగా మా జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ముఖ్య నాయకులందరితో కూడా చర్చించి రేపు 22వ తారీఖున రాజయ్యపేట గ్రామానికి వెళ్ళి వారికి మా సంఘీభావం తెలియజేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ రోజు కన్నబాబు గారు, బొత్స గారు, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకత్వం అంతా కూడా చలో రాజయ్యపేట వెళ్ళి రాజయ్యపేటలో ఉన్నటువంటి ఆ కుటుంబాలందరికీ కూడా వారు ఏదైతే చాలా క్లియర్గా ప్రభుత్వానికి మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ చెప్పాం, అయితే ప్రజలను ఒప్పించి మీరు టేకప్ చేయండి, లేని పక్షంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుంది అనేటువంటిది వారు చెప్పడం జరిగింది. అంటే అదేమన్నా సపరేట్ టెరిటరీయా ఏమన్నా, అంటే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి సంబంధించినటువంటిది కాదా?